మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏంటి మంజు కలవాలనన్నావు? మేడం, పెద్ద చిక్కొచ్చి పడింది. ఏంటది? నేను మీతో కూడా క్లారిటీగా చెప్పుకోలేను, కానీ నేను సత్య గారిని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చా మేడం? ఎక్కడికైనా అంటే? అంటే సత్య గారు నేను టెన్షన్స్ అన్నీ పోవడానికి కాస్త రిలాక్స్ కోసమని 4 రోజులు టూర్ వెళ్దాం అనుకుంటున్నాం మేడం. మీ ప్లాన్ బానే ఉంది, కానీ ఆ సీఐ ఒప్పుకుంటారా? ఫస్ట్ మీ అభిప్రాయం తెలుసుకున్నాకనే నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను మేడం. బెయిల్ మీద సత్య బయటకొచ్చాడు కాబట్టి ఊరు దాటి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. ఒకవేళ సీఐ పర్మిషన్ ఇస్తే ఏదో ఒక రకంగా వెళ్లే అవకాశం తీసుకోవచ్చు. సిఐ గారిని అడిగి చూడనా మేడం? ఏం అడుగుతావు మంజు? అరెస్ట్ చేసిందే అతనైతే తన మీద సత్య మర్డర్ అటెంప్ట్ చేశాడు అనే కోపం సీఐకి ఎక్కువగా ఉంది. అతని దగ్గరికే వెళ్ళి మీరిలా వెళ్లేందుకు పర్మిషన్ ఇమ్మంటే అతనివ్వకపోవచ్చు. అయినా రిలాక్సేషన్ కోసమైనా మీరింత సడన్ డెసిషన్ తీసుకోరే. మంజు, నువ్వు నాకు అసలు విషయం చెప్పొచ్చుగా. ఏదైనా మ్యారేజ్కి అటెండ్ అవ్వాలా? కాదు మేడం. దగ్గర వాళ్ళెవరైనా గృహప్రవేశం చేసుకుంటున్నారా? అదేం కాదు మేడం. ఇది కాదా? మరింకేం ఉంటుంది? సత్య బెయిల్ మీద బయట ఉన్నాడని తెలిసి కూడా మీరు రిలాక్సేషన్ కోసం అని చెప్తున్నారు అంటే అది నిజం కాదనిపించే నేనిలా అడిగేది. సర్లే, దేనికోసం బయటకు వెళ్ళాలనుకుంటున్నారో నువ్వే చెప్పు. సిగ్గుపడుతున్నావేంటి మంజు? విషయం నాకు తెలియాలి కదా. మామయ్య గారికి మనవడో మనవరాలో కావాలంట. సత్య గారిని అడిగారంట. వాళ్ల కోసం అంత దూరం? మంజు, ఇదా అసలు కథ? నాదొట్టి మట్టి బుర్ర, అర్థం చేసుకోలేక ఏవేవో చెప్పేస్తున్నాను. సత్య గారు రాత్రి బయలుదేరి వెళ్దామంటే నేను వద్దన్నందుకు అలిగారు. ఏంటి అలిగాడా? నిజం చెప్పు, చిన్నపిల్లాళ్ళ అలిగాడా? అవును మేడం. పాపం అనిపించింది. ఆశగా అడిగాడు మేడం. ఓకే ఓకే, ఆ భగవంతుడు మీ కోరిక తీరుస్తాడు. ఆ విక్రమ్ మీకు పర్మిషన్ ఇస్తాడు. సార్, మంజు, స్టేషన్కేనా? అవును సార్. సరే, వెళ్ళెక్కు. నేనట్టే వెళ్తున్నా. సరే సార్, వస్తాను మేడం. అన్నా, ఈసారి మనం ఖచ్చితంగా గెలవాలి. మనల్ని ఓడగొట్టడానికి చాలామంది పావులు కదుపుతున్నారని నాకు సర్వేలో తేలింది. నీ సర్వే కరెక్టే సత్య, నాకు అలాగే అనిపిస్తుంది. ఇంకొద్ది రోజుల్లోనే క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తారంట. బావా ఏమైందిరా? మనకు టికెట్ వచ్చేలోపే మనల్ని సెల్లో కూర్చోబెట్టేలా ఉన్నాడు ఆ సిఐ విక్రమ్. విషయం ఏంటో అర్థమయ్యేటట్టు చెప్పు. వారం రోజుల్లో టికెట్ అనౌన్స్ చేస్తున్నారంట కదా. ఈ లోపు ఆ సిఐ విక్రమ్ మన పైన లేనిపోని కేసులు పెట్టి మనకు రాజకీయ జీవితం లేకుండా చేస్తాడంట. నీకెవరు చెప్పారు? ఆ స్టేషన్లో ఉన్న ఎస్ఐ.
ఆ ఎస్ఐ మనకు కావలసిన వాడే. మన ఉప్పు తింటున్నందుకు అతను మనకి ఈ వార్త అందించి ఉపకారం చేశాడు బావా. చూసావా సత్య, ఆ సిఐ గాడు నాకు ఏకు మేకై కూర్చున్నాడు. అన్నా, రాజకీయంగా ఏదైనా గొడవ సృష్టిస్తే ఆ గొడవలో సీఐని లేపేస్తే బావా. ఒరే బుర్ర తక్కువ వెదవా, ఎలక్షన్ టైంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా పోలీసులు వస్తారు. మనం ఒక్క చిన్న తప్పుడు అడుగు వేసినా నా రాజకీయ జీవితం అంతా హుష్ కాకి. ఆ సిఐ కండలకు పట్టిన కొవ్వు దించాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? నువ్వు చెప్పింది నిజమే బావా. లేనిపోని రిస్క్ చేస్తే మనమే ఇరుక్కుపోతాం. ఆ సీఐ తలుచుకుంటే మనకొక టికెట్ కూడా రాకుండా క్యాన్సిల్ చేసే ప్రమాదం ఉంది. అందుకే వాడితో కాంప్రమైజ్ అవుదామా?